ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. చంద్రనా, అన్నీ రెడీ అయ్యాయా? అన్నీ రెడీ అయ్యాయమ్మా. అయితే మొదలు పెడదాం. అలాగే అమ్మా. నందిత, నేను ధ్రువకి కాబోయే భార్యని ఇంట్లోకి ఆహ్వానించబోతున్నాను. చంద్రనా, పద. సరే అమ్మా. మల్లికా మేడం వసుంధర మేడంకి హారతిచ్చి ఇంట్లోకి తీసుకురాబోతున్నారు. ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది, నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. బదులు లేదే బతుకులేదే, ఏ గెలుపు కోసం సాగే నీ రణమే. ఈమె నా కోడలు. ఇక నుంచి తను చెప్పినట్టే ఇంట్లో అన్నీ జరుగుతాయి. గ్రీష్మ తప్ప ఇంకెవ్వరూ నా కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టలేరు. నా కొడుకు పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను కోడలు కాదు, నేనొప్పుకోవాలి. లేకపోతే గడప దాటి రాలేదు. రా గ్రీష్మ. ఎలా ఉంది నందిత ఈ ఇంటి కోడలు?
నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుసు కదా. ఏ నీ గొంతులో ఇందాకటి పొగరు కనిపించట్లేదు? ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా? ఓడిపోయింది నీతోనే కదమ్మా, అందుకు నాకు బాధేం లేదు. కానీ ఇంత చేయాల్సిన అవసరం ఉందా? నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు ఆలోచించమ్మా. ధ్రువ, నువ్వు నాలో అమ్మనే చూసావు. నాలో ఆత్మాభిమానం ఉన్న ఒక స్త్రీ ఉంది. అంతకు మించి పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండి అన్న ఒక పదవి ఉంది. ఇన్ని ఉన్న నీకు ఇచ్చిన మాట గుర్తులేదా అమ్మా? అవును, మాటిచ్చి నిలబెట్టుకోవడం గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి. మరి ఇక్కడుంది మల్లిక. మాట ఇచ్చాను అంటే చేసే తీరతాను. ఇక వసుంధర గురించి నా డెసిషన్. ఎస్టేట్లో వాళ్ళకి ఆ పిల్లకి షెల్టర్ ఇస్తాననే కదా మాటిచ్చావు. ఓకే, అక్కడ కూలి చేసుకునే ఈ అమ్మాయికి నా ఇంట్లో పని మనిషిగా ప్రమోషన్ ఇస్తున్నాను. అమ్మా, అమ్మనే. అందుకు ఇష్టమైతే ఉంచు, లేదంటే పంపించేయచ్చు. సుజా, వసుంధర సామాన్లు లోపల పెట్టించు. సుజా, ఆ పని మనిషి సామాను మన వంటగదికి అంట్లుతోమే చోటికి మధ్య ఎందుకు పనికిరాని స్థలం ఉందే, అక్కడ పెట్టించు. అది కూడా వాళ్ళ ఇంటికంటే పెద్దదే. ఏం చేయమంటారు సార్? పరిస్థితులన్నీ ఒకే రోజు సర్దుకుంటాయని నేను అనుకోవడం లేదు. ముందు వసుంధర ఇక్కడుండడం ముఖ్యం. అమ్మ చెప్పినట్టు అక్కడే ఉంచు. అలాగే సార్. పదండి. రావా సుందరా. ఆంటీ, మీ ప్లానింగ్ సూపర్. సరిగ్గా 9 గంటలకి తయారై రమ్మని చెప్పినప్పుడు ఇంత ప్లానింగ్ ఉంటుందని నేను అనుకోలేదు. అదిరిపోయిందాంటీ. ఇప్పుడు మనకి ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. అది బయట నిలబడి చూస్తుండగా నన్ను లోపలికి పిలిచారు కదా, అది నాకు బాగా నచ్చింది. నేనేదో సాధించినట్టు, పెద్ద యుద్ధం గెలిచినట్టు అనిపించింది. ఇప్పుడు మనం చేయాల్సింది యుద్ధమే. కానీ అప్పుడే మనం గెలిచామని మాత్రం అనుకోవద్దు. ఇంత జరుగుతున్నా
ఆ వసుంధర ఇంట్లోనే ఉండాలి అన్న మొండితనం ధ్రువలో క్లియర్గా కనిపించింది. నేను ఎలాంటి వసతులు లేని చోట ఉంచమని చెప్పినా కూడా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఒప్పుకున్నాడు అంటే ఈ ఇంట్లో తనని ఉంచడానికే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఎస్టేట్ నుంచి నాకొచ్చిన వార్త ఏంటి అంటే వసుంధరకి ఉంగరం తొడిగి తనని తీసుకొచ్చాడు. అయితే వెంటనే పంపించేద్దాం. అప్పుడు వాడికి పంతం పెరుగుతుంది. అదే వాడితో చెప్పాలి. నేను వెళ్ళిపోతున్నాను, మన మధ్య ఏ బంధం లేదు అని. అర్థమైందాంటీ? పొగ పెట్టి బయటికి పంపాలి, అంతే కదా మీ ఉద్దేశం? అవును, అదే ధ్రువని వద్దు అని చెప్పాలి. అది నేను చూసుకుంటానంటీ. 2 రోజులు ధ్రువ ఇక్కడ ఉండకపోతే చాలు, మిగతా పని నాది. అది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఆంటీ. రావసుందర, ఇక్కడే నీకు పడుకోవడానికి చోటిచ్చారు. బాధగా ఉందా? లేదు, మా నాన్న కోసం కూలి పని చేశాను. ఇప్పుడు ఆయనకిచ్చిన మాట కోసం పని మనిషిగా ఉంటాను. చాలా సంతోషపడ్డాను మేడం మిమ్మల్ని కోడలుగా ఒప్పుకుంటారని. ఎలా తట్టుకున్నావో ఏంటో. నా సంతోషాలన్నీ ముగిసేది ఇలాగే. ఇది నాకు కొత్త కాదు. ధ్రువ సారు వీటికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. ఇందులో ఎవరిని తప్పు పట్టలేము. నా వల్ల ధ్రువ సార్కి వాళ్ళ అమ్మగారికి మధ్య బంధం చెడిపోకూడదు. నాకు నా గురించి బాగా తెలుసు. ఈ ఇల్లు కనీసం నా కల్లో కూడా లేదు. వసుంధర, కొన్ని రోజులు ఓపిక పట్టు. ఏం పర్వాలేదు సార్, నేను బానే ఉన్నాను. నా స్థానం ఇదే, ఆ విషయం నాకు తెలుసు. నీ స్థానం ఇక్కడుంది వసుంధర. నీకివన్నీ చేయడం కష్టంగా ఉండకపోవచ్చు, కానీ నా వసుంధర ఇవన్నీ చేస్తే నాకు కష్టం. ఇలా కబుర్లు చెప్తూ కూర్చోవడం కూడా నాకిష్టం లేదు. నీ కష్టం తీర్చడమే ప్రస్తుతం నా లక్ష్యం. వసుంధర, నీకేమైనా అవసరం ఉంటే నన్ను పిలువు.
లేవే లే. మహారాణి గారు నిద్రపోయారా? నువ్వు పని మనిషివని మర్చిపోయావా? తలుపులకి తాళం వేయలేదెందుకు? ఎవరైనా లోపలికి దూరితే? తాళం వేయడం కుదరలేదు. అయితే హాయిగా నిద్రపోతున్నావా? కనీసం గడి కూడా పెట్టలేవా? ఇక్కడ గాలాడాలంటే అదొక్కటే దారి. అబ్బో, నీకు గాలి కూడా కావాలా? చెప్పు చెప్పు చెప్పు. ఇంకా నీకు ఏ ఏ సౌకర్యాలు కావాలి? ఫ్యాన్ కావాలా? ఏసీ కావాలా? అటాచ్డ్ బాత్రూమ్ కావాలా? ఫోమ్ బెడ్, డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ వద్దా? అవి కూడా పెట్టిద్దాంలే. నీకు కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టాలి అనుకున్నా. నువ్విక్కడ పని మనిషివని తెలుసుకో. ఇదిగో, రేపు ఉదయం 5 గంటలకి లేచి పని మొదలు పెట్టాలి. అర్థమైందా? మళ్ళీ పడుకుందా? ఏ లే. ఇదిగో, పొద్దున్నే ఇంట్లో బయట మొత్తం ఊడ్చి శుభ్రం చెయ్యి. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తాను. ఇదిగో, ఆ డోర్ వేసేస్తున్నాను. గాలి కొంచెం తక్కువ పీల్చుకో, సరేనా? దివాకర్, ఎస్టేట్లో అంతా ఓకే కదా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ప్రత్యేకించి ఏం లేవు సార్. ఇక్కడ పనంతా బాగానే జరుగుతోంది. అందరికీ మీరిప్పుడు బంధువు అయిపోయారుగా. బంధుత్వం నేను పర్సనల్గా చూసుకుంటాను, కానీ వర్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. పని పని. సార్, నా గురించి మీకు బాగా తెలుసుగా సార్. పని విషయంలో నేను అస్సలు ఊరుకోను సార్. నువ్వు పని చేస్తున్నావా? ఆ, ఆ, సార్, నేను 24 గంటలు పనిచేస్తున్నాను సార్. 24 గంటలు అక్కర్లేదు, 8 గంటలు మర్యాదగా పని చెయ్యి, చేయించు, అది చాలు. సార్, తప్పకుండా సార్. అలాగే సార్. సార్, అది నా ప్రమోషన్ సంగతి. అన్నీ ఆ టైంకి జరుగుతాయి. సరే సార్. హలో, నేను సార్ భాస్కర్ని, అరకు ఎస్టేట్ నుంచి. భాస్కర్ బాబాయ్, ఏంటి విశేషాలు? మీరు నన్ను అలా పిలవద్దు సార్, పేరు పెట్టి పిలవండి, భాస్కర్ అని. అదెలా భాస్కర్ బాబాయ్? వసుంధరకి సొంత మనిషి కదా మీరు. తనకి తండ్రి స్థానంలో ఉండి నాకు అప్పగించారు. వసుంధర వెళ్ళాక వివరాలేవీ తెలియలేదు. సుఖంగానే ఉంటుందని తెలుసు, అయినా మనసులో ఏదో. భాస్కర్ బాబాయ్, మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు, లేకపోతే ఎప్పుడూ చేసేవాణ్ణి. పర్లేదు సార్. వసుంధర తనిప్పుడు బాగానే ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎవరన్నా కనబడితే ముందడిగేది వసుంధర గురించే సార్. ఈ టీ ఎస్టేట్లో ప్రతి ఒక్కరింట్లో మనిషి తను. ఆ విషయం నాకు తెలుసు. అన్నా, పెళ్లి పెళ్లి. షష్! సార్, అది పెళ్లి ఆలోచన ఏదైనా. పెళ్లి విషయం మీ అందరికీ చెప్తాను. నిన్ననే నేను వసుంధర ఇంటికొచ్చాం. అమ్మ వసుంధరకి హారతిచ్చి లోపలికి పిలిచింది. పెళ్లి డేటు త్వరలోనే ఫిక్స్ చేస్తాం. చాలా సంతోషం సార్. వసుంధర పక్కనే ఉందా సార్?
తన గొంతు వినాలనుంది. ఎప్పుడూ గలగలమనే ఆ గొంతు వినే అలవాటైపోయింది. అయ్యో, వసుంధర ఇక్కడ లేదు. అమ్మతో పాటు కంపెనీకి వెళ్ళింది. తనిప్పుడు కంపెనీ విషయాలు నేర్చుకోవాలి కదా. అసలే కాబోయే కోడలు. అవునవును సార్, అవును. హలో హలో బాబాయ్, వింటున్నారా? వింటున్నాను సార్. ఏమైంది? వసుంధర పెద్ద కలెక్టర్ అవుతుందనుకున్నాం. ఇప్పుడు అంతకన్నా పెద్ద హోదాలో ఉన్నట్టు మనసు కనిపిస్తోంది సార్. అరే, ఏంటి బాబాయ్ ఇది? సంతోషంగా ఉంది సార్. వచ్చాక ఫోన్ చేశానని చెప్పండి. అలాగే వచ్చాక ఫోన్ చేశానని చెప్పండి. అలాగే. వసుంధర అక్కడ సంతోషంగా ఉంటే శంకరన్న కోరిక నెరవేరినట్టే. ఏంటి నాన్సెన్స్? కాసేపు ప్రశాంతంగా ఉండనివరా? ఎస్టేట్ నుంచి కాల్ వచ్చింది. అక్కడేదో లేబర్ ప్రాబ్లం ఉందంట. నువ్వు వెంటనే టీ ఎస్టేట్కి వెళ్ళాలి. నేను రేపే బయలుదేరతాను. ఆంటీ మీరు సూపర్. నువ్వు ధ్రువ సంగతి నాకు వదిలేసి ఆ వసుంధర సంగతి చూడు.